సార్ చాలా మంది చూస్తే గనక బిజినెస్ పెడతారు. హడావుడిగా పెడతారు. ఏందో సాధిద్దామని పెడతారు. కానీ దాని మీద సస్టైన్ గారు. అవును. నాకు ఈ బిజినెస్ అచ్చి రాలేదు. ఈ బిజినెస్ నాకు అసలు ఎందుకన్నా పెట్టుకున్నానని ఆలోచిస్తారు. ఎవరైతే బిజినెస్‌కి సలహా ఇచ్చినోడిని కూడా తిట్టేస్తారు. ఎందుకు చెప్పారు అని అనవసరంగా లాస్ అయిపోయాను. నేను దీని మీద చేయలేకపోతున్నానని అంటుంటారు. బిజినెస్ మీద సస్టైన్ కావాలంటే ఏం చేయాలి సార్? ఆయన బిజినెస్ పెట్టిన తర్వాత వీళ్ళు ఎందుకు సస్టైన్ కాలేకపోతున్నారు? అసలు బిజినెస్ పెట్టే ముందు మీరిందాక అన్నారు కదా! సలహాలు అని. ఇప్పుడు ఎవరంటే, ఏదంటే ఆ బిజినెస్ చేయాలంటే కష్టమండి. ఓకే. అసలు ఫస్ట్ మనకి ఏది వర్కౌట్ అవుతుంది? మనం ఎంత వరకు చేయగలం? ఫస్ట్ మనం సెల్ఫ్ ఏంటో స్వాట్ తెలుసు. అనాలిసిస్ యెస్. చేసుకోవాలి ఫస్ట్. అది చేసుకోకుండా వాడి మైండ్ సెట్‌లో ఉండేది మనం చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ కాదు. ఓకే. ఓకే. ఒకవేళ ఆ మైండ్ సెట్‌లో ఉండేది మనం ఇంప్లిమెంట్ చేయాలి అనంటే మనకెంత పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక బిజినెస్ పెట్టాలంటే 4 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్లేస్. రెండోది ప్రొడక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది ప్రొడక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ప్రొడక్ట్ అసలది? ఫుడ్ ఐటమా? క్లాతింగా? ఏ ప్రొడక్ట్? మూడోది ప్రైస్. మార్కెట్‌లో అదే ప్రొడక్ట్ ఉంది. వాళ్ళ ప్రైసు, వీళ్ళ ప్రైసు ఉంది. మరి నీ ప్రైస్ ఎంత పెడుతున్నావు? నాలుగోది ప్రమోషన్. ఈ 4 పీలు చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ప్రమోషన్ చేస్తున్నావా లేదా? చేస్తే ఏ విధంగా అవుతుంది? లేకుండా అప్పుడులాగా మనం అప్పుడు పూర్వకాలంలో ఏంటంటే ఊరికొక షాప్ ఉండేది. అందరూ అక్కడికెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఊరికి 10 షాపులు ఉన్నాయి. ఆ! ఈ దగ్గరికి ఎందుకు వస్తారు? ఏం ప్రమోషన్ చేస్తున్నావు? అందుకోసమనే ఈరోజు జిప్టో అని డిఫరెంట్ రిలయన్స్ మార్ట్స్ కానీ డిఫరెంట్ వచ్చేసాయి. వాళ్ళ ప్రమోషన్స్, ఆఫర్స్ అని ఇదని అది ప్రమోషన్స్ రకరకాల ప్రమోషన్స్ చేస్తున్నారు. రకరకాల మార్కెట్ టెక్నిక్‌ని వాడుతున్నారు. ఈ 4 పీస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా నీ బిజినెస్‌కి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకటి ప్లేస్ కరెక్ట్ ప్లేస్‌లో పెట్టామా లేదా? రెండోది ప్రొడక్ట్ సరైన ప్రొడక్ట్‌ని ఎంచుకున్నామా లేదా? మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రైస్. వాళ్ళ దగ్గర కాకుండా నీ దగ్గర ఎందుకు కొనాలి? లాస్ట్ వన్ ఈస్ ద ప్రమోషన్. అయితే ఈ మూడిటిని బాగా జడ్జ్ చేసేది ఒక థింగ్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇడ్లీ అవును. నార్మల్‌గా బయట రోడ్డు పక్కన ఒక షాప్ దగ్గర కొన్నామంటే ఒక ₹20 ఎంత ఉంటది? ఒక ప్లేట్ ఇడ్లీ అంతే కదండీ. వాడు మనకి ఏం చేస్తాడంటే ఒక 4 ఇడ్లీ వేసి 2 రకాల చట్నీలు వేస్తాడు. రోడ్డు పక్కన బట్టి. ఇప్పుడు ఇదే ఇడ్లీ కొంచెం చిన్న ఒక రూమ్ లాగా పెట్టి ఫ్యాన్లు వేసి టేబుల్ వేసాడు. ఇక్కడ ఇడ్లీ వచ్చేసరికి ₹40 ఎంతో ఉంటుంది. దీనికి ఏం చేస్తాడంటే నీట్ గా ప్లేట్లు క్లీన్ చేసేసి ఒక పేపర్ వేసి అందులో అవే 4 ఇడ్లీ వేస్తాడు. 2 చట్నీలు కాస్త ఇంకొక పచ్చడి ఎక్స్ట్రా వేస్తాడు. ఈ వీడు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళామంటే ఒక స్టార్ హోటల్ టైప్ ఉంటుంది. వాడు ప్లేట్ ఇడ్లీ ₹60 ఎంత అంటాడు. సో వాడు ఏం చేస్తాడంటే ఇంకొంచెం ఎన్విరాన్మెంట్ నీట్గా ఉంచి టేబుల్స్ మంచిగా ఉండి దగ్గర తీసుకొచ్చి సర్వ్ చేస్తాడు. 5 స్టార్ హోటల్ చూసుకున్నట్టయితే ప్లేట్ ఇడ్లీ ₹200 ఎంత ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? అదే ప్లేట్ నీట్ గా పెట్టేసి దగ్గరకు వచ్చి ఆర్డర్ తీసుకొని మళ్ళీ ఆ 2 చట్నీలు పక్కన నెయ్యి పెడతాడు. కొంత కారప్పొడి పెడతారు. తర్వాత మొత్తం డిఫరెంట్ టిష్యూ పెడతాడు. ఇవన్నీ ఐటమ్స్. ఇడ్లీ సేమ్ రోడ్డు పక్కన కొన్ని ఇడ్లీ కూడా అదే ఇడ్లీ అదే నూకతో చేస్తారు. అండ్ 5 స్టార్ హోటల్లో కూడా అదే నూకతో ఇడ్లీ చేస్తారు. ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటంటే అదే ఇడ్లీకి ఏం చేస్తున్నారు? కొన్ని ఫ్యూచర్స్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కరు యాడ్ చేసుకుని వచ్చి దానికి ఏం చేస్తున్నారు? ప్రైసులు పెంచుకుంటూ వస్తున్నారు. దానికి ప్రమోషన్లు చేసుకుంటూ వస్తున్నారు. ప్లేసెస్ డిఫరెంట్. బాగా అబ్జర్వ్ చేయండి. సో నీ బిజినెస్ పెట్టిన ప్లేస్ ఎక్కడుంది? రోడ్ దగ్గర ఉందా? 5 స్టార్ హోటల్ లెవెల్లో ఉందా? ఏ రేంజ్ లో ఉంది? దాని ప్రకారం ప్రైస్ ఫిక్స్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే చిన్న రూమ్ లా పెట్టుకొని సపోజ్ ఒక షర్ట్ అమ్మే ఒక క్లాత్ షోరూమ్ ఉందనుకోండి. చిన్నది పెట్టినప్పుడు దానికి తగ్గట్టే ఆ షాప్ చూడగానే కస్టమర్ మైండ్ లోకి వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ 200, 300 అక్కడ కానీ ₹2000 షర్ట్లు పెడితే కొనరు. ఇప్పుడు ఒక బ్లేజర్ షాప్ ఉంది, చిన్న షాప్, అక్కడికి వెళ్ళి 10,000 బ్లేజర్ అంటే కొనరు. అదే బ్లాక్ బెర్రీలోకి వెళ్ళి 10,000 అంటే హ్యాపీగా ఆలోచించరు. ఎందుకంటే ఆ ప్లేస్, ఆ ప్రొడక్ట్ డిమాండ్, అది ఆ ప్రైస్, ఆ ప్రమోషన్ 4 ఉన్నాయి చూడండి. బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అట్రాక్ట్ చేసుకుంటుంటారు. ఈ బిజినెస్ పెట్టిన తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ 4 చూడరు. అండ్ ఈ 4 ఎప్పటికప్పటికి మారుస్తూ ఉండాలి. ఫ్యూచర్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ప్రమోషన్స్ మారుస్తూ ఉండాలి. ప్రైసెస్ మారుస్తూ ఉండాలి. ఆ ప్రొడక్ట్ లో వేరియేషన్స్ తీసుకుంటూ రావాలి. ఇవి ఎవరు చేయరు. ఇవి ఒకవేళ మీరు కరెక్ట్ గా కానీ ఈ 4 చేసినట్టయితే మాత్రం ఎలా అయితే ఏదైతే ఉందో ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఆ యొక్క సస్టైనబిలిటీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ రెండోది ఏంటంటే ఈ అప్డేషన్ దగ్గరికి వస్తే ఇప్పుడు మనకు నోకియా మొబైల్ ఉంది. నోకియా మొబైల్ ఇప్పుడు మనకు కనిపించట్లే. ఎందుకు కనిపించట్లేదు? ఏమైపోయింది? రకరకాల బ్రాండ్స్ వచ్చేసాయి. వాడు అప్డేట్ అవ్వలేక ఈ రియల్మీ అనుకోండి 6, 7, 8, 9, 10, 11, 12 ఐఫోన్ అయితే 15, 16, 17 అలా అప్డేట్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ప్రొడక్ట్లు మారుతున్నాయి, ప్రైస్లు మారుతున్నాయి, ప్రమోషన్ స్ట్రాటజీలు మార్చేస్తున్నారు.
నువ్వు అదే ప్రోడక్ట్ పట్టుకొని ఎప్పుడో వాడు ఏదో ఐడియా ఉంది, అదే ఐడియా పట్టుకోవచ్చు, అదే ప్రోడక్ట్ పట్టుకుని అక్కడ కూర్చుని నా బిజినెస్ అవ్వట్లేదంటే ఎప్పటికీ అవ్వదు. వీటిలో ఏం మారుస్తున్నావు అసలు నీ బిజినెస్ మారడానికి? అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ ట్రెండింగ్ లో బిజినెస్ మనకు నడవాలి అని అంటే మాత్రం ప్రమోషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం చేసే ఆ క్రియేటివ్ ప్రమోషన్ రెండోది. అండ్ ప్రొడక్ట్ కూడా క్రియేటివ్ ప్రొడక్ట్ ఉండాలి. ఇప్పుడు నేను సర్వసాధారణంగా ఒక బ్లేజర్ అమ్ముతున్నాను అంటే అలా కొనరు ఊరికనే. ఈ బ్లేజర్ లో ఏంటి ఆ క్రియేటివ్? వేరే వాళ్ళ దగ్గరికి మీ దగ్గరికి ఏంటి డిఫరెన్స్? ప్రైస్ డిఫరెన్సా, క్వాలిటీ డిఫరెన్సా, లేకపోతే స్టిచ్చింగ్ లో డిఫరెన్స్ ఉందో, లోపల మెటీరియల్ డిఫరెన్స్ ఉందో, ఏంటి డిఫరెన్స్? ఈ డిఫరెన్స్ ని ప్రమోషన్ చేయాలి. చాలా మంది ఈ ప్రమోషన్ కరెక్ట్ గా చేయరు. తెస్తారు, తెచ్చి కొనుక్కుంటారు. ఈ రోజుల్లో రిటైల్ అనేది 100% వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే ఏంటంటే షాప్ లో తెచ్చి పెట్టుకొని షాప్ దగ్గర నా దగ్గరకు వచ్చి కొంటారంటే ఉండరు. అందుకే ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ పెట్టేసి వాళ్ళ షాప్ యొక్క ప్రొడక్ట్స్ ని ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. నా షాప్ లో ఇది అమ్మా హాయ్ ఫ్రెండ్స్, ఇక 2 టీ-షర్ట్లు ఉన్నాయి, 50 రూపాయలు 100 రూపాయలు అని చెప్పి చేస్తున్నారు సార్. వాళ్ళకి అవుతున్నాయి, ఎందుకంటే దర్ యూజింగ్ ది ప్రమోషన్. షాప్ లో ఎక్కడో పెట్టేసి నా దగ్గరికి వస్తారంటే రారు. అది ఆ రోజులు పోయాయి. ఇది మారాలి. ఆ నోకియా మొబైల్ ఎందుకు పోయిందంటే అప్డేట్ అవ్వలేకపోయింది. ఐఫోన్ ఎందుకు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. సో నీ ప్రొడక్ట్ అప్డేట్ అవుతుందా లేదా, నువ్వు అప్డేట్ అవుతున్నా లేదా, ఫస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మనం అప్డేట్ అవ్వాలి, మన మైండ్ సెట్ అప్డేట్ అవ్వాలి. ఫస్ట్ మైండ్ సెట్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో మన ప్రొడక్ట్ అప్డేట్ అవుతుంది. ప్రొడక్ట్ అప్డేట్ అయితే మన మేనేజ్మెంట్ అప్డేట్ అవుతుంది. ఒక కంపెనీకి ఓనర్ అప్డేట్ అవ్వకుండా ఎంప్లాయీస్ అప్డేట్ అవ్వరు. ఫస్ట్ ఓనర్ మైండ్ సెట్ మారాలి. ఆ ఓనర్ మైండ్ సెట్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మన బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో డెఫినెట్ గా మనం అప్డేట్ అవ్వాలి. ఏమి చేయకుండా, ఏ అప్డేట్ అవ్వకుండా బిజినెస్ గ్రో అవ్వాలంటే అవ్వదు, అలాగే ఉండిపోద్ది. ఈ జనరేషన్ కి తగ్గట్టు మనం అప్డేట్ అవుతుంటే సక్సెస్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఊరికే బట్టల షాప్ పెడితే ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వదు. రకరకాలుగా షాప్స్ వచ్చేసాయి. అందులో నువ్వు క్రియేటివ్ గా పెట్టాలి. ఏం క్రియేటివ్ పెడతావో పెట్టాలి. ఆ చూపించే విధానం మార్చాలి. అప్పుడు జనాలు వాటికి లైక్ చేస్తున్నారు. సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు గట్టిసిన టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.